ఆ మధ్యకాలంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఏం చెప్పారంటే యువకులందరూ కూడా 72 గంటలు వారానికి పనిచేయాలి, చేసి దేశాన్ని అభివృద్ధి చెందించాలి అన్నారు. సో దాని మీదనే చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. బట్ ఇప్పుడు కొత్తగా ఏమైపోయారంటే ఎల్ఎన్టీ చైర్మన్, ఆయన పేరు సుబ్రహ్మణ్యన్, ఆయన ఏమని చెప్తా ఉన్నారంటే వారానికి 90 గంటలు పనిచేయాలి, ఆదివారాలు కూడా పనిచేయాలి. మీరు ఇంట్లో కూర్చొని మీ భార్యల మొహాలు ఏం చూస్తారు, ఒకవేళ మీ భార్యలు అడిగితే చెప్పండి మేము ఇక్కడ ఉండం, మేము ఆఫీస్లోనే పనిచేస్తాం ఆదివారం కూడా అని చెప్పండి అని చెప్తా ఉన్నారు. దీని మీద కూడా పెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఓవరాల్గా ఆయన చెప్పేది ఏంటిది అంటే మీరు అందరూ పిచ్చోళ్ళు కాండి, దేశం నిండా పిచ్చోళ్ళని చేస్తాం. మరి ఇది దేశ వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలాగా అనిపిస్తుంది. ఎందుకంటే 90 గంటలు 72 గంటలు పని చేసుకుంటా జనాలు పిచ్చోళ్ళు అయిపోతే మరి దేశాన్ని ఏం చేద్దామని అంటే గొడ్డు చాకిరీ చేస్తే బాగుపడతారని అనుకుంటుర్రా, స్మార్ట్ వర్క్ చేస్తే బాగుపడతాం అనుకుంటుర్రా? అంటే ఒక వ్యక్తి ఒక కంపెనీ అభివృద్ధి చెందించాలి తప్పితే ఆ వ్యక్తిని అభివృద్ధి చెందకుండా చేద్దామని ప్లాన్ జరుగుతున్నాయి ఆ కార్పొరేట్లల్లో. అంటే భారతదేశం కార్పొరేట్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది అంటే ఈరోజు భారత యువకులందరినీ యువతిని మొత్తం కూడా నిర్వీర్యులను చేసి మానసిక రోగులను చేసి ఈ దేశం అభివృద్ధి చెందకుండా చెయ్యాలన్న కుట్ర జరుగుతుంది ఆ కార్పొరేట్ వ్యవస్థ ద్వారా అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఓవరాల్గా రిపోర్ట్స్ తీసుకుంటే భారతదేశంలోనే ఎక్కువ గంటలు పనిచేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరానికి ఇతర దేశాలతో చూస్తే. అంటే అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందినటువంటి దేశం మనం చెప్తా ఉన్నాం దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి వింటా ఉన్నాం అభివృద్ధి చెందుతున్న దేశం అని. అటువంటి మన దేశం కూడా ఆ అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎక్కువ గంటలు పనిచేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం. మరి అయినా మనం ఏమీ గొప్పగా సాధించింది ఏమీ లేదు. సో డెఫినెట్గా పాలసీ మ్యాటర్స్ ఉంటాయి, స్మార్ట్ వర్క్ ఉంటుంది, అభివృద్ధి చెందడానికి ఉండాల్సిన లక్ష్యాలు వేరే ఉంటాయి తప్పితే ఏమంటారు కదా మనం గుడ్డు చాకిరీ అంటాం. అంటే బుద్ధి జ్ఞానం లేకుండా పని చేసుకుంటూ పోతే ఉపయోగం లేదు. 90 గంటలు చేయి 120 గంటలు చేసిన ఉపయోగం లేదు. ఒకవేళ ఎవరి భార్యని వాళ్ళు చూసుకోవాలంటే వాళ్ళు ఆనందపడతారు. ఈయనకు వచ్చిన ఇబ్బంది ఏంది, ఈయనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈయన వదిలేసుకోవాలి తప్పితే అందరికీ ఆయన ప్రాబ్లమ్స్ని సమాజంలో ఉన్న యువత ప్రాబ్లమ్స్ అనుకొని వాళ్ళ భార్యల దగ్గర ఉండొద్దు, వాళ్ళ ముఖాలు చూడొద్దు అని ఈయన సలహా ఇవ్వటం అనేది సరైన విధానం కాదు. కార్పొరేట్ వ్యవస్థ దేశాభివృద్ధికి మీరు బాగుపడండి, అంతేగాని ప్రతి వ్యక్తిని మీరు బాగుపడి మేము అభివృద్ధి చెందేలా మా కంపెనీ అభివృద్ధి చెందేలా చేయండి అని చెప్పి సలహాలు ఇవ్వటం సరైనది కాదు. మీరు సమాజ భాగస్వామ్యం మీరు తీసుకున్నప్పుడు యువత కూడా డెఫినెట్గా తీసుకుంటుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. అంతేగాని తప్పుడు సలహాలు ఇస్తూ ఇలాంటి సలహాల వల్ల ఏ ఉపయోగాలు ఉండవు. అది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాకపోతే మరి ఎక్కడికి పోతుంది లోకం అనేది అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.